తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కొమరం భీం జిల్లా డబ్బా గ్రామంలో విద్యార్థులకు పాఠశాల భవనం లేదని తెలుసుకున్న సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఆ గ్రామంలో సందర్శించారు. పాఠశాలకు కేటాయించిన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారని స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించి పాఠశాల భవనాన్ని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు కాళ్లు మొక్కిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాలలో చోటు చేసుకుంది. 15 రోజుల క్రితం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కలెక్టర్ జిల్లా హైమావతి 4 మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఈలా సెంటర్లో పరిశ్రమల యాజమాన్యాలతో ఫైర్ సేఫ్టీ డీజీ భేటీ అయ్యారు. డీజీ నాగిరెడ్డి కంపెనీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. చాలా కాలంగా కొన్ని పరిశ్రమలలో అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు లేవని గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. నిత్యం అలర్ట్ గా ఉండాలని పరిశ్రమల యజమానులను ఆదేశించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రజా సంబంధాల సలహాదారులు హర్కల వేణుగోపాలరావు సందర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో వెంకట్రావు ఆధ్వర్యంలో దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయ దర్శనం అనంతరం వేద పండితులు వారికి స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కుచినెర్ల గ్రామంలో రోడ్లపై మురుగునీరు నిల్వ ఉండటంతో గ్రామస్తులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. మురుగునీరు రోడ్లపై పారటంతో నానా తంటాలు పడుతున్నామని, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీరు రోడ్లపై నిల్వ ఉన్న పంచాయతీ సెక్రటరీ పట్టించుకోకపోవటం లేదని గ్రామస్తులు ఆరోపించారు.